హిందూ ఇతిహాసం మహాభారతంలో యోధుడు అశ్వత్థామ పాండవ శిబిరంపై రాత్రిపూట ఆకస్మిక దాడిలో 5 ఉపపాండవులను, పాండవ సోదరులు మరియు ద్రౌపది కుమారులు, చంపాడు. తన తండ్రి ద్రోణుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు దుర్యోధనుడి చివరి కోరికను తీర్చడానికి అతను అలా చేశాడు. సంఘటనల క్రమం 1. ప్రతీకార ప్రతిజ్ఞ. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు తర్వాత, తీవ్రంగా గాయపడిన దుర్యోధనుడు చనిపోతూ ఉన్నాడు. కృపాచార్యుడు మరియు కృతవర్మలతో పాటు మిగిలి ఉన్న కొద్దిమంది కౌరవ యోధులలో ఒకరైన అశ్వత్థామ, పాండవులను మరియు మిగిలిన పాంచాల సైన్యాన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు అతన్ని కౌరవ సైన్యానికి చివరి సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. 2. రాత్రి దాడి. శివుడి వరంతో శక్తివంతం అయిన అశ్వత్థామ, ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉన్న కృపాచార్యుడు మరియు కృతవర్మలతో కలిసి నిద్రిస్తున్న పాండవ శిబిరంలోకి ప్రవేశించాడు. 3. వధ. అతను మొదట ధృష్టద్యుమ్నుడిని, పాండవ సైన్యాధ్యక్షుడు మరియు ద్రోణుడి హంతకుడు, మరియు శిఖండిని చంపాడు. తరువాత అతను ప్రధాన గుడారంలో నిద్రిస్తున్న 5 పాండవ సోదరులుగా తప్పుగా భావించి చంపాడు. 4. బాధితులు. బాధితులు నిజానికి 5 ఉపపాండవులు. ప్రతివింధ్య, సుతసోమ, శతానిక, శృతకర్మ, శృతకీర్తి. 1. దుర్యోధనుడి మరణం. అశ్వత్థామ తెగిపోయిన తలలను మరణిస్తున్న దుర్యోధనుడి వద్దకు తీసుకువచ్చి, పాండవులను తాను చంపానని ప్రకటించాడు. దుర్యోధనుడు తన శత్రువులు ఓడిపోయారని నమ్మి సంతృప్తి చెందిన వ్యక్తిగా మరణించాడు. తరువాత వారు కుమారులు అని గ్రహించాడు. తద్వారా పాండవ వంశం ముగిసింది. 2. పర్యవసానం. పాండవులు మరియు ద్రౌపది తమ కుమారులను కోల్పోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భీముడు అశ్వత్థామను వెంబడించాడు. అతను చివరి తీరని చర్యలో బ్రహ్మశిర అస్త్రాన్ని ప్రయోగించాడు. చివరికి దానిని శ్రీకృష్ణుడు కలిగి ఉన్నాడు మరియు అశ్వత్థామ తన దుర్మార్గపు చర్యలకు అమర బహిష్కృతుడిగా భూమిపై సంచరించేలా శపించబడ్డాడు.